అన్యాయంగా కాదు, అక్రమంగా కాదు, సక్రమంగా నేరాలు రుజువు కావడానికి సిద్ధంగా ప్రైమా ఫేసి కేసు ఉంటేనే వ్యవస్థలు అరెస్టు చేస్తాయి. వ్యవస్థలు అరెస్ట్ చేసినప్పుడు వాటికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. దానికోసమే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే గావుకేకలు పెడితే ఎలాగనే అర్థం కాలేదు. ఇవాళ అలాంటి ముద్దాయిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే తప్పట, అన్యాయమట, అక్రమమట. అదేంటది? కక్ష సాధింపు చర్యట. ఏం కక్ష సాధించాలి దీనిలో మాకు తెలీదా? కక్ష సాధింపు చర్యలు అన్యాయంగా చేస్తే ప్రజలు సహించరు, సంస్థలు సహించవు, విగ్గులైన ప్రజలు సహించరు. అట్ ది సేమ్ టైం నేరస్తుణ్ణి భయపడి వదిలేస్తే కూడా రాజ్యాంగం క్షమించదు. చట్టం తన పని తాను చేసుకుపోవడంలో పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని, లోకేష్ గాని, పురంధరేశ్వరి గాని ఎవరు కట్టగట్టుకొని వచ్చినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? చట్టం తన పని తాను చేసుకుపోవడమే కరెక్ట్ అని భావిస్తున్నారా, లేదా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని భావిస్తున్నారా? కామెంట్ చేయండి.